శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము డిసెంబర్ మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మిథున రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి 15వ తారీఖు వరకు సూర్యుడు షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సప్తమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. అంగారకుడు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు షష్ఠమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు దశమ స్థానంలో ప్రతికూలం. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఈ గ్రహస్థితిని మనము చూసినట్టయితే ఓవరాల్గా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మెజారిటీ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావము బాగా ఉంటుంది జాతకుడి పైన. గురువు, శని, రాహువు, కేతువులు ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మిథున రాశి వారికి. అయితే మాస ఫలితం పైన తాత్కాలికంగా ఆ మూమెంట్లో మనకు ఫలాన్ని ఎఫెక్ట్ను చూపించేటువంటి గ్రహాలు బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు. ఈ 4 గ్రహాల లోపల మనకు 3 గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి పార్షియల్గా మీకు ఆ సమయం లోపల కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మటుకు ప్రతికూలతనే ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. 1-2 వారాలలో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత కలిసి వస్తుంది. అంటే ప్రారంభంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆఫీసులో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సహ ఉద్యోగులతో సమన్వయము, అధికారుల యొక్క అండదండలు, వాళ్ళు మీ యొక్క పనితనాన్ని గుర్తించడము, ఇవన్నీ కూడాను మొదటి 2 వారాల లోపల జరుగుతుంది, అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంటి వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుంది. బయట మీకు ఏ విధంగా ఉన్నప్పటికీ పనులు జరిగినా, ఆలస్యమైన, ఇబ్బందులు ఎదురైనా కూడాను మీకు ఇంటి వాతావరణం బాగా ఉందనుకోండి, మీకు 1000 ఏనుగుల బలం చేకూరుతుంది. కాబట్టి భార్య పిల్లలతో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఈ మాసంలో. ఇక సంగీతంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, కళారంగాలలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం కూడాను మీకు ఆ కార్నర్ నుండి మీకు వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అయితే కొన్ని విషయాలలో మీకు ప్రోత్సాహం లభిస్తుంది, పనులు వస్తాయి. కానీ అనుకున్న మేర మీరు ఊహించినంత డబ్బు రాకపోవడం అనేటువంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ప్లానింగ్తోనే ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక 3-4 వారాలలో ముఖ్యంగా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. పనిభారం పెరగడము, సమయానికి భుజించకపోవడము, కొన్ని విషయాలలో ఓవర్లుక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వెరిసి మీకు ఏమవుతుంది, అది ఇండైరెక్ట్గా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ముఖ్యంగా మిథున రాశి జాతకులు 3-4 వారాలలో ఆరోగ్యంపై మనస్సు నిలపండి. ఇక బంధువర్గము, స్నేహితులతో మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఈ డిసెంబర్ మాసంలో కనబడుతున్నాయి. కాబట్టి కొంత మీరు కట్ డౌన్ చేసుకోండి. అంటే ఖర్చులను నియంత్రించుకోవడంపై మనస్సు నిలపండి, అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు కొంత పెట్టుబడుల మూలకంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. అనుకున్న మేర ఉత్పాదన, పంటలు రాకపోవడము, ఇలాంటి వాటి మూలకంగా కొంత ఇబ్బంది పడతారు.
ఊహించినంత రాబడి ఉండదు. కాబట్టి కొంత ప్లానింగ్ చేసుకోవాలి. ఇక శుభకార్యాలు చేయడం మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గురు భగవానుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు గనక వ్యయం తప్పదు, ఖర్చు తప్పదు. కానీ శుభమూలకంగా మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మంచి పనులు చేయడం మూలకంగా ఖర్చు అవుతుంది. ఖర్చు ఎలాగూ తప్పదు ఈ మాసంలో. కానీ మనకు మనస్సు సంతృప్తినిచ్చేటువంటి విషయం ఏంటంటే కొన్ని మంచి పనులు జరుగుతాయి. తద్వారా మీకు ఖర్చు అవుతుంది కాబట్టి అది ఒక రకంగా సంతోషమైనటువంటి విషయం. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం గోచరిస్తుంది. కాబట్టి మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ఏ పనిని ప్రారంభించే ముందు మీరు దాని గురించినటువంటి లోటుపాట్లు, పూర్వాపరాలు అన్నీ కూడాను తెలుసుకొని మీరు పని ప్రారంభించినట్టయితే కొంత ఆలస్యాన్ని మీరు కట్టడి చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విషయం గురించి కూలంకషంగా మీరు తెలుసుకున్న తరువాత పనిని ప్రారంభించండి. ఇక వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, తప్పవు. పనివారితో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ సబార్డినేట్స్ ఎవరైతే ఆఫీసులో పనిచేస్తున్నారో ఉద్యోగస్తులు, వాళ్ళకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీరు మాట్లాడింది వేరే వాళ్లకు చేరవేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం కింది స్థాయిలో ఉన్నటువంటి వారితో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలు, విహారయాత్రలపైన మనస్సు నిలుపుతారు. ప్రయాణాలు చేయడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ప్రయాణాల మూలకంగా మీకు అలసట గోచరిస్తోంది, కాలయాపన ఉంటుంది. ఆస్తుల విషయంలో తగాదాలు, మనస్పర్ధలు, వైషమ్యాలు కనబడుతున్నాయి. కనుక పూర్వీకుల నుండి తండ్రి, తాత, ముత్తాత ఇలాంటి పెద్దవాళ్ల నుంచి వచ్చేటువంటి సంక్రమించేటువంటి ఆస్తి విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. డిస్ప్యూట్స్ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ విషయంలో తాత్సారం చేయకుండా ఏదో రకంగా దాన్ని సెటిల్మెంట్ వైపుకు మీరు తీసుకువెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యమైనటువంటి విషయము మిథున రాశి వారికి ఈ మాసంలో మధ్యవర్తిత్వం చేయకూడదు. మీరు ఎవరో ఇద్దరు కలహించుకున్నట్టయితే, మీరు మధ్యన దూరినట్టయితే మీకు ఇబ్బందులు తప్పవు. తర్వాత సాక్షిగా ఉండకూడదు, ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరికీ కూడాను విట్నెస్ ఇవ్వకుండా ఉండండి. మీకు ఈ మాసము మధ్యవర్తిత్వం విషయంలో ముఖ్యంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ విధంగా మీకు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మిథున రాశి వారికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువు, అంగారకుడు, ఈ అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కనుక అంగారకుడు 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. షష్ఠమాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. హెల్త్ పైన, మనస్సు పైన ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి అంగారకుడి విషయమై మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణి గర్భసంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి. తద్వారా మీకు రుణ బాధలు లేకుండా ఉంటాయి. విపరీతమైనటువంటి ఖర్చులు, ఊహించినటువంటి ఖర్చులు ముందుకు రాకుండా ఉంటాయి. కనుక ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోండి. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది, అది ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఇక గురు భగవానుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. గురు భగవానుడి యొక్క అనుగ్రహము మీకు తల్లిదండ్రుల మూలకంగా కలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాగోగులను ప్రతినిత్యం కూడాను తెలుసుకోండి. మీరు లేవగానే తల్లిదండ్రుల యొక్క విషయం గురించి మీరు ఆలోచించండి. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ స్థితి ఎలా ఉంది, ఏమైనా మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా మనం చేయవలసి వస్తుందా, అది మీరు ప్రతినిత్యం కూడాను వాళ్ళపై మనస్సు ఉంచినట్టయితే వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు.
ఇక శనేశ్వరుడు విషయమై మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, మూల మంత్రాన్ని పఠించండి, హనుమాన్ చాలీసా చేసుకోండి. ఆ ఆంజనేయ స్వామి మూలకంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు, భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామిని నమ్ముకోండి. ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అలాగే అమ్మవారి దేవాలయానికి కూడాను వెళ్ళండి. అమ్మవారిని స్తోత్రం చేసుకున్నట్టయితే మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి, ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహువు, వృత్తికి సంబంధించినటువంటి విషయాల మూలకంగా అసౌకర్యము, సంతోషం లేకపోవడము, వీటిపైన ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఎక్కువగా గోచరిస్తుంది. దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే ప్రతికూలత మీకు దూరమయ్యి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆచరించండి, మంచి ఫలితాలను పొందండి. శుభం.